వద్దా ఏందో చేసుకుందామంటే గమ్మునున్నారేంది? ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్తంగీకరించుమా ఆలకించుమా ఈ స్థలమునందు యేసు వార్తంగీకరించుమా ధరణిలో జన్మించినాడు ధరణి పాప జనుల బావ ధరణిలో జన్మించినాడు ధరణు పాప జనుల బావ ఘోర శ్రమలను నాడు ఘోర శ్రమలను నాడు దురితములను పరిహరింపఆలకించుమా ఈ సమయమందు యేసు వార్తంగీకరించుమా మూగవారికి నోరు నీచి రోగులను స్వస్థపరచి మూగవారికి నోరు నీచి రోగులను స్వస్థపరచి మహిమలెన్నో చూపినాడు మహిమలెన్నో చూపినాడు ద్రోహిణులను మార్చినాడు ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్తంగీకరించుమా కాపు కొనక పాపములను ఒప్పుకొనుము ప్రభుని ముందు కాపు కొనక పాపములను ఒప్పుకొనుము ప్రభుని ముందు దూరపరచి దురితములను దూరపరచి దురితములను పరమించు ప్రాణ ప్రియుడు ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్తంగీకరించుమా మారు మనసు నుండు మన్న త్వరగా వచ్చు మారు మనసు మన్న త్వరగా వచ్చు యేసురాజు చేరవచ్చు వారినెల్లా చేరవచ్చు వారినెల్లా వరములిచ్చి పరమజేచు ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్తంగీకరించుమా ఆత్మశాంతి నొసగునయ్యా ఆరక్షకుని నమ్మయ్యా ఆత్మశాంతి నొసగునయ్యా ఆరక్షకుని నమ్మయ్యా అంధకారమైన బ్రతుకు అంధకార వాయిస్ పోయింది. అద్భుతముగా మార్చునయ్య ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త ఆలకించుమా ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా. వందనాలు. పోయిందండి. చక్కటి పాట పాడినా లేదు బర సిస్టర్స్ కి ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తరఫున అలాగనే మన దేవాది దేవుని తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాం. చక్కటి స్వరం ఇచ్చాడు, చక్కగా స్వరాలాపన చేస్తున్నారు. వందనాలు సిస్టర్. చక్కటి పాట ఆలకించాలి, సమయం ఉండగానే
ఆలకించాలి ఈ సమయం అందే. చూసారా ఆ రోజు తీమయ్య కుమారుడైన భర్తిమయ్య ఏమన్నాడు? దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపమన్నాడు. ఎంతమంది తిడుతున్నా, ఎందుకంటే నేడే అనుకూల సమయం. సమయం పోయిన తర్వాత మన కోసం ఈ ధరణిలోకి వచ్చి మన ఘోర శ్రమలు పొంది దురితాలన్నీ ఆయన నెత్తిన వేసుకున్నాడు. మగవాళ్ళకి నోరిచ్చాడు, రోగులన్నీ స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచే నిమిత్తమే 39 కొరడా దెబ్బలు తిన్నాడు కదా. చక్కటి పాట, అర్ధయుక్తమైన పాట. మహిమలెన్నో చూపినాడు, ద్రోహిణ్ణి మార్చినాడు. కప్పుకోకూడదు, అందుకే పాపాలు ఒప్పుకుంటే ఆయన ముందుంటే మన దురితాలన్నీ దూరపరిచి మనల్ని గారవించి, అంటే ప్రేమతో ప్రాణప్రియుడిలాగా చూసుకుంటాడు. కాబట్టి మనము మారు మనసు నందుచు త్వరగా వచ్చేస్తాడు దేవుడు. కాబట్టి సమయం లేదు. ఏముందిలే ఈ రోజు ఏం వాక్యం నేను రాను, నేను ఆన్లైన్లో, అంటే పరలోక రాజ్యం ఏమి నీకు నాకు ఆన్లైన్లో రాదు. పరలోక రాజ్యం, పరలోక రాజ్య ప్రాప్తి కావాలంటే ఇప్పుడు నేడున్న సమయంలోనే చక్కటి జీవజలాల ఊట ఎంత చక్కగా ప్రతిరోజు. అక్క కొంచెం బలహీనతలు ఉన్నాయి, అయినా ఎంతగా ఈరోజు అసలు అక్క సమయమే అయినప్పటికీ ఎవరైనా ఒకళ్ళు అక్క మరేలాగా కూర్చుకొని ఏరుకొని ఎవరు చెప్తారా, ఎవరు పాట పాడుతారా? చక్కగా దెబోరాలే సిస్టర్స్ ఉండబట్టి పాడగలిగారు కదా. ఇలాగా ఆయన ప్రణాళికలు ఆ బిడ్డను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మనం సమయం ఉన్నప్పుడే వచ్చి వాక్యం విందాము. ఇలాగ ఉండాలని, ఈ వాక్యం వినాలని, ఆలకించాలని ఈ సమయం అంది. యేసు వార్తే, మామూలు మాటలు కాదు ఇవి. నేను పోనీళ్ళు మళ్ళీ నేను యూట్యూబ్లో చూస్తానంటే పరలోక రాజ్యం యూట్యూబ్లో నుంచి రాదు, ఆన్లైన్లో నీకు పరలోక రాజ్యం దొరకదు. కాబట్టి సమయం ఉన్న వాళ్ళందరూ ఎవరెవరికి అవైలబిలిటీ ఉందో తప్పకుండా రండి. ఈ జీవజలాల ఓటుని ప్రతిరోజు ఆగ్రాణించండి, దాచుకోండి. ఆ ఓటలో ఉండేదాన్ని నదీ ప్రవాహం వల్ల ప్రవహిస్తుంది. నేను చూసారు ఎంత బాగా హోషియా తల్లిని గురించి చెప్పిందమ్మ. అలా ప్రతిరోజు ఒక్కొక్కరిని గురించి జీవార్థమైన మాటలు ఎన్ని తెలియజేసుకుంటున్నాం మన జీవితాల్లో. చూడండి తప్పకుండా అని అన్నిట్లో జీవ గ్రంథంలో ఉండి మనం గ్రాస్పింగ్ చేసుకుంటే, మన జీవితాలను ఇంప్లిమెంట్ చేసుకుంటే మన ఆత్మీయ జీవితం నిజంగా మీరు నాకన్నా చక్కగా ఆత్మీయ పరులు ఎదగలుగుతాం. కాబట్టి సమయం ఉన్నప్పుడల్లా మనము సమయం పోకుండా ఆయన మాటలు ఆలకిస్తే మనం ఎలాగవుతాం? ప్రతిసారి చెప్తుంటాను నేను, ప్రవహించే నదీ ప్రవాహం లాంటి వాక్యం పట్టుకుంటే ప్రవహించే వాళ్ళలాగా అవుతాము. ప్రకాశించే జ్యోతుల్లాగా పెరగాలి మనం, ఆయన రాకళ్ళు ఎత్తబడాలి. కనుక అలాగుండాలంటే మనం ఎప్పుడు త్వరగా వచ్చి ఈ వాక్యాన్ని ఆలకిస్తాము. ఈ సమయం దేవాదేవుడు మనకి ఈరోజు మన ఆయుష్కాలను పొడిగించి ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ చక్కటి పాట పాడిన, అర్ధయుక్తమైన పాట, అర్ధసహితమైన పాట. ఈ పాటలు పాడడం వల్ల కూడా కొంతమంది ఉజ్జీవింపబడతారు. అలా కూర్చున్న వాళ్ళు ఏముంది అనుకుని నీరసపడిపోయిన వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు అనమాట. చక్కటి పాట పాడిన దెబోరాలే సిస్టర్స్ కి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు మన వాక్య సందేశాన్ని మన మధ్యలో ఉన్న మనోన్మణి సిస్టర్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. సిస్టర్ గారి గురించి మనకు అంతగా రాలేదు, అక్కున్నారు లేదు, పరిచయం చేయాల్సిన మీ అందరికీ తెలిసి అక్క అనేక పర్యాయాలు మనకు చక్కగా వర్తమానాలు అందించారు, ఎన్నో వర్తమానాలు అందించారు. కాబట్టి ఈరోజు కూడా ఆ దేవుడు అక్క ద్వారా మనకి ఏ వర్తమానం అందిస్తారో, మనం దేనిలో వెనకబడిపోయి ఉన్నామో, దేని ద్వారా మన జీవితాన్ని సరిచేసుకోవాలో ఆయన జీవపు వాక్కుల ద్వారా. కాబట్టి అటువంటి వర్తమానం అందిస్తుండగా అక్కది నెల్లూరు కాబట్టి అందరికీ తెలిసిన అక్క కాబట్టి ఇంకంతకన్నా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రిటైర్డ్ టీచరు అన్న కూడా దేవుని సన్నిచ్చారు, మంచి బ్యాంక్ ఎంప్లాయీ అన్న కూడా, బట్ మంచి చక్కటి పరిచారకుడు యాసూన్ అన్న కూడా. కాబట్టి ఆ కుటుంబం అంతా దేవుని పరిచర్లో ఉంది. అంకుల్ కూడా కేసీ అబ్రహాం అంకుల్, ఆంటీ మొత్తం ఇప్పుడున్న మా నెల్లూరులో ఏబిఎం కాంపౌండ్లో చర్చ్ మందిరం ఉంది. ఈ మందిరంలో చక్కటి పరిచర్య జరుగుతుంది. కాబట్టి ఆ పరిచర్య నిమిత్తం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగున అక్క గురించి, అక్క ఆరోగ్యాన్ని గురించి కూడా ప్రార్థించండి. ఎవ్రీడే మనకు జూమ్లో 8:32 వచ్చి చక్కగా అందరి గురించి, ఎవరు వీరు అని ఏమనుకోకుండా అందరి గురించి ప్రార్థనలో పెడుతుంది. కనుక మన ఆత్మీయ తల్లిని మరొకసారి మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, మంచి ఆరోగ్యాలు తినిపమని. ఇప్పుడు మనకు అక్క వర్తమానం అందిస్తాను. అందరము ఎవరైతే రెఫరెన్స్ తీయాలనుకుంటారో వాళ్ళు మాత్రం అన్మ్యూట్ చేసుకుని, మిగతా వాళ్ళంతా అన్మ్యూట్ చేసుకొని చక్కగా విందాం. ఈ సమయాన్ని ఇప్పుడు అక్కకి ఇస్తాం. అక్క మనోన్మణక్క వందనాలమ్మా. వందనాలక్క. ఓకే. జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానమ్మా. అందరికీ వందనాలు. ఈ సమయంలో అమ్మా మనకందరికి సుపరిచితమైన వాక్య భాగం మనకందరికి తెలిసిందే. మరొకసారి నేను జ్ఞాపకం చేసే జ్ఞాపకకర్తను మాత్రమే, తెలిసిన వాక్య భాగమే కొంత చదువుకుందామమ్మా. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా.
అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోప్నీ ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. చదవబడిన వాక్య భాగం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించబడగలుగులాగున అందరం తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన సర్వోన్నతమైన మహిమగల నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు 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 వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాలం మొదలుకొని 8:30 నుంచి 4 వరకు నాయన అనేక మంది సోదరీలు ప్రభు మీ పాద సన్నిధిలో మొర్రపెట్టుకోవటానికి, గోజాడుకోవటానికి, ప్రార్థించటానికి, అడుక్కోవటానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. ప్రార్థనలో మమ్మల్ని అందరినీ నడిపించారు నాయన. స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. తిరిగి నాయన కొంత సమయం ప్రభా మీ లేఖనాలను నాయన మేము ధ్యానం చేయబోతుండగా ప్రభా నిలవబడిన నేను నిష్ప్రయోజక మీ దాసురాలని నాయన, జ్ఞానం లేని దాన్ని, వాక్చాతుర్యం లేని దాన్ని, శక్తి కలిగిన ఈ లేఖనాలను వివరించుటకు అశక్తురాల్ని ప్రభా. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి, పాతాళం మట్టుకు కూల్చివేయండి ప్రభా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఒక మనుషుడు మాట్లాడితే ప్రయోజనం ఉండదు నాయన. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించి పంచిపెట్టమని మనవి చేసుకుంటూ మాకందరికీ ప్రభా మీ మెల్లనైన స్వరాన్ని వినే చెవులు, గ్రహించే మనస్సు, లోబడే మనస్సు మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ మనవులు మా ప్రభువును ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాల్లో స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనురాలినై గోజాడి బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనం చూసిన వందనాలమ్మా. ఇక్కడ మనం చూసినట్లయితే అమ్మా ఈ చదువుకున్న 3 వచనాలలో మనకు ఒక కుటుంబం కనిపిస్తా ఉంది. ఎక్కడున్న కుటుంబం అంటే ఎఫ్రాయిం మన్యమందు రామతయిం సోఫీం పట్టణపు వాడైన ఒకడున్నాడంట. ఆయన ఎవరంటే కుటుంబ యజమాని ఎల్కానా. ఎల్కానా అనే ఆయనకి 2వ వచనంలో చూస్తే 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. మనం అందరం ఎరిగినట్లే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. ఈయన షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అక్కడికి పోవుచుండువాడు. ఇక్కడ ఎల్కానా కుటుంబ యజమానిగా ఉన్నాడు. 2 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇలాంటి కుటుంబం ఒకటి ఉంటే ఆ దినాలు ఎలాంటి దినాలంటే ఓ రకంగా న్యాయాధిపతుల కాలం దినాలేనమ్మా. సంసోను చనిపోయాడు, తర్వాత ఇంకా సమూయేలు, అక్కడ ఏలి అతని 2 కుమారులు హోప్నీ ఫినెహాసులు మందిరంలో పరిచర్య చేసేవాళ్ళు యాజకులుగా కనిపిస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథం చివరి వచనంలో చూస్తే ప్రజలందరూ వాళ్ళకి రాజు లేడు కాబట్టి ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్న దినాలు అవి. అంటే అంత క్రమశిక్షణ లేకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న దినాలలో ఇక్కడ మనకు ఒక పట్టణం కనిపిస్తా ఉంది. రామతయిం సోఫీం అనే పట్టణము. దాంట్లో ఒక కుటుంబం మనకు కనిపిస్తా ఉంది. ఆ కుటుంబ యజమాని ఎల్కానా. ఆయనకి 2 భార్యలు ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. హన్నా, పెనిన్నా మనకు బాగా తెలిసిన వాళ్ళు కదా. హన్నా, పెనిన్నా అనేవాళ్ళు బాగా పరిచయస్తులు. ఆ కుటుంబం ఏం చేస్తున్నారంటే 3వ వచనంలో మనం గమనిస్తే ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కటానికి, బలి అర్పించటానికి ఏటేటా తన పట్టణం విడిచి అక్కడికి పోతూ ఉన్నాడంట. ప్రతి సంవత్సరం
దేవునికి యెహోవాకు మొక్కటానికి బలి అర్పించటానికి వెళ్ళే కుటుంబంగా మనం చూస్తా ఉన్నాం. ఈ కుటుంబం యొక్క మొట్టమొదటి లక్షణం మనం గమనించి చూసినట్లయితే దేవునికి మొక్కే కుటుంబంగా ఉంది. ఏటేటా బలి అర్పించే కుటుంబంగా మనం ఆ కుటుంబాన్ని చూస్తా ఉన్నాం. ఏటేటా ఎందుకు అర్పించడానికి వెళుతున్నాడు ఈయన అని మనం గమనించి చూసినట్లయితే ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక వచనం మనం గమనించవచ్చు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే 5-7 దాకా చూస్తే, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, పశువుల్లోను గొర్రె మేకల్లోను తొలిచూలు వాటిని తీసుకొని రావలెను. కాబట్టి అమ్మా ఇక్కడ ధర్మశాస్త్రంలో ఒక విధిని దేవుడు కట్టడం నియమించాడు. ఏంటంటే మీరందరూ ఎక్కడికి యాత్రలు చేయాలి? యెరూషలేముకే యాత్రలు చేయాలి అని చెప్పాడు. నిర్గమకాండం 23వ అధ్యాయంలో కూడా మనం గమనించి చూస్తే వాళ్ళకి ఒక నియమం కూడా ఉంది ఇశ్రాయేలీయులకి. అదేంటంటే 23వ అధ్యాయంలో మనం 17వ వచనంలో చూస్తే సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడాలి. అక్కడికి వచ్చి సంవత్సరానికి 3 మార్లు నాకు పండుగ ఆచరించాలని 14వ వచనంలో కనిపిస్తుంది. ఆ పులియన్ రొట్టెల పండుగ, పర్ణశాలల పండుగ, కోతకాల పండుగ. కాబట్టి అమ్మ పురుషులందరూ 3 సార్లు రావాలి. కుటుంబ సమేతంగా సంవత్సరానికి ఒకసారి వచ్చి బలులు అర్పించి యెహోవాకు మొక్కాలి అని వాళ్ళకి నియమం ఉంది ధర్మశాస్త్రంలో. ఎల్కానా ఆ నియమాన్ని పాటిస్తున్న వ్యక్తిగా, ఆ కుటుంబం ఆ నియమాన్ని పాటిస్తున్న కుటుంబంగా మనం చూస్తున్నాం. వాక్యంలో రాయబడిన దాన్ని అనుసరిస్తున్న కుటుంబంగా మనం చూస్తున్నాం. వాక్యానికి లోబడిన కుటుంబంగా మనం చూస్తాం. కాబట్టి అమ్మ వీళ్ళు ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్ళారు ఆ దినాలలో. వాక్యానికి విధేయత చూపెట్టి ఏటేటా బలులు అర్పించడానికి ఎల్కానా తన భార్య బిడ్డలతో సహా ప్రతి సంవత్సరం వెళుతూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో ఒక ప్రశ్న, అమ్మా నువ్వు మందిరానికి వెళుతూ ఉన్నావా? మనకు నియమించిన ప్రకారం నియామక దినాలకు మనం వెళుతున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇక్కడ ఎల్కానా కుటుంబం వాక్యానికి విధేయులైన కుటుంబంగా ఉన్నారు. మరి నువ్వు నేను వాక్యానికి విధేయులమై మందిరానికి వెళుతున్నామా? హెబ్రీ పత్రిక మనకు అందరికీ సుపరిచితమైన లేఖన భాగమే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో మనం గమనించి చూసుకున్నట్లయితే ఏమని రాయబడిందంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడటం మానక అంటున్నాడు. చివరి దినాల్లో అంట అనేకులు మానుతూ ఉంటారంట మందిరానికి రావటం. కొందరు మానుచున్నట్టు మానొద్దు, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మరి మీరు చూసుకోలేదు ఎక్కువగా చేయమంటున్నాడు. అంటే ఎక్కువగా కూడుకోండి, ఎక్కువగా హెచ్చరించుకోండి, ఎక్కువగా పురికొల్పండి, ఎక్కువగా ఒకరినొకరు దిద్దుకోండి అని చెబుతున్నాడు. సమాజంగా కూడటం మానొద్దు అని చెప్తున్నాడు. మనకు కూడా క్రొత్త నిబంధనలో చెప్పున్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు పురుషులందరూ సంవత్సరానికి 3 సార్లు వచ్చి 3 పండగలు చేయాలని చెప్పాడు. పర్ణశాల పండగ, కోతకాల పండగ, పులియన్ రొట్టెల పండగ చేయాలని చెప్పాడు. ఏటేటా వచ్చి యెహోవాకు మొక్కాలి, ఆయనకు బలి అర్పించాలి అని చెప్పాడు. కుటుంబాల సమేతంగా ఎల్కానా వాక్యానికి లోబడిన కుటుంబంగా, కుటుంబంలో ఉన్న సభ్యులంతా వాక్యానికి లోబడిన వాళ్ళుగా చూస్తున్నాం. ఈ సాయంకాలం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. మనం వాక్యానికి లోబడుతున్నామా? దేవుని మాటకు విధేయత చూపుతున్నామా? మన ఇష్టానుసారంగా ఉన్నామా? నాకు సమయం ఉంటే వస్తానండి, ఏంది మీ గోల? ఈ పెద్దలు ఎప్పుడు కూడికలకు రమ్మంటారు ఏంది? అసలు ఏంది వీళ్ళ సంగతి అని తిట్టుకుంటా ఉంటాం.
మందిరానికి కూడా ఎట్టొస్తామంటే ఈ దినాలలో ఫ్యాషన్ ఆఫ్ ద డే అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు తల స్నానాలు తప్పనిసరిగా కంపల్సరిగా చేయాల్సిందే. 12 గంటలకి ఆరాధనకు రావాల్సిందే అని నియమం పెట్టుకున్నాం. తలస్నానం చేయి చాలా ఫ్యాషనబుల్గా డెకరేట్ అయ్యిరా కాదనట్లేదు, కానీ వీటన్నిటి కోసం ముందే లేచి ముందే సిద్ధపడి దేవుని మందిరానికి సకాలానికి రావాల్సిన వాళ్ళంగా ఉన్నాం. బాగానే స్టైల్గానే రండి కాదనట్లేదు, కానీ ఎట్లా రావాలి? సకాలానికి మందిరానికి చేరి వచ్చేవారిగా, కూడి వచ్చేవారిగా ఉంటున్నామా? మనం వాక్యానికి లోబడుతున్నామా? వాక్యానికి విధేయులం అవుతున్నామా? నా మట్టుకు నేను ఎలా ఉన్నాను అని మనం ఈ మధ్యాహ్న కాలంలో ప్రశ్నించుకుందాము. మనకందరికీ ఎల్కానా జీవితం, కుటుంబం అంతా తెలుసమ్మా. నాకంటే మీరు ఇంకా బ్రహ్మాండంగా ప్రసంగం చేయగలరు, నాకు తెలుసు. కానీ వాక్యానికి లోబడుతున్నామా? వేసుకోవాల్సిన ప్రశ్న. దేవునికి స్తోత్రాలు. 5 సంవత్సరాల నుంచి రేపు మార్చి 30కి 5 నుండి 6వ సంవత్సరం వస్తుంది. మన జూమ్ కార్యక్రమాలు ఎంతో చక్కగా సజావుగా సాగుతున్నాయి. దేవుని కృపే అది, దేవుని సహాయమే అది. కొందరు మనుషుల్ని వాడుకున్నారు, కేజే సిస్టర్ కుటుంబాలని వాడుకున్నారు. పెద్దలు చాలామంది, అమృతవల్లి సిస్టర్, శారా సిస్టర్, అనేకులు, మార్గరెట్ సిస్టర్ సహకారాలతో ఇది చక్కగా జరుగుతోంది. గాస్పుల్ అసెంబ్లీ హాల్ ద్వారా సమృద్ధైన వాక్యం ఉంటున్నాం. సంవత్సరానికి 365 రోజులు చొప్పున 5 ఏళ్ళు మనం వాక్యం విన్నాం. ఒక్క రోజు కూడా మిస్ అవ్వలే. సండే కూడా జూమ్ లింక్ పెడుతున్నారు కదా, ఒక్క రోజు కూడా మనం మిస్ కాకుండా ఎన్ని సంవత్సరాలు, 5 ఏళ్ళు టన్నుల వాక్యం వినుంటామమ్మా. ఎన్ని సాక్ష్యాలు విన్నామో, ఎంత వాక్యం విన్నామో, ఎంత అనుభవజ్ఞులైన కిజా సిస్టర్, అమృతవల్లి సిస్టర్ లాంటి వాళ్ళ ద్వారా, పెద్ద పెద్ద సేవకుల ద్వారా మనం వాక్యం విన్నాము. ఎంత వాక్యాన్ని సమకూర్చుకున్నాము. దేవుని స్తోత్రాలు. అందరం వచ్చి కూర్చుంటున్నాం, వాక్యాన్ని వింటున్నాం. అది దేవుని మహాకృప. అయితే అనుసరిస్తున్నామా? వాక్యాన్ని గైకుంటున్నామా? ఈ సాయంకాలం వేసుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్న. రేపు దేవుడు కూర్చొని విన్నాను ప్రభు అంటే ఒప్పుకోడా? ఎంత అనుసరించావమ్మా బిడ్డ అని అడుగుతాడు కదా. మనకందరికీ తెలిసిన వచనమే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. మనం చదువుతున్నాం, వింటున్నాం. గైకొనటం నీకు నా ప్రభువుకే తెలుసు కదా, మనకి మన ప్రభువుకే తెలుసు. అమ్మా, గైకొంటే ధన్యులమే, వింటే ధన్యులమే. వినటం వలన విశ్వాసం పెరుగుతుంది. సరే, చదువుతున్నామా? అది మనకి మన పర్సనల్ థింగ్. నీకు నీ దేవునికే తెలుసు. గైకొంటున్నామా లేదా అనేది కూడా నీకు నీ దేవునికే తెలియాలి. కానీ ఇక్కడ ఎల్కానా కుటుంబము దేవుని వాక్యం చొప్పున ఏటేటా యెహోవాకు మ్రొక్కటానికి, బలి అర్పించటానికి షిలోహు మందిరానికి వెళుతూ ఉన్నారు. వాక్యానికి లోబడ్డారు. వాళ్ళ కుటుంబాల్లో సమస్యలు లేవా? ఉండుంటాయి. అయితే ఆ కాలం కూడా చూడండి, 3వ వచనంలో, ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోప్ని, ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండేది. వీళ్ళు మందిరానికి వెళుతున్న కాలం ఎలాంటి కాలం అంటే, హోప్ని, ఫినెహాసులు యాజకులుగా ఉన్నారు. వీళ్ళ సంగతి మనకు తెలుసు. 2వ అధ్యాయం 12వ వచనంలో మనం వాళ్ళని గురించి చదువుతాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులుగా ఉండేది. అక్కడ ఉన్న యాజకులు హోప్ని, ఫినెహాసులు యెహోవాని ఎరగని వారు, మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. ఇంకా అదంతా చదివితే ఆ మాంసాన్ని ఎలా తీసుకున్నారో, ఎలా అడిగి డిమాండ్ చేశారో అక్కడ అంతా రాయబడింది. అవన్నీ నేను చదవట్లేదు కానమ్మా. 17వ వచనం చూస్తే ఇక్కడ వీళ్ళు చేసే పనులకి ప్రజలు యెహోవా సన్నిధికి రావటమే విసుక్కున్నారంట. తర్వాత మనం చూస్తే 22వ వచనంలో, ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుట అను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా, నేను ఏలీ కుమారులు ఇంకా బహు దుర్మార్గులే గాక, యెహోవాను ఎరగని వాళ్లే గాక,
ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర సేవ చేసే స్త్రీలతో శయనించే వాళ్ళుగా ఉన్నారంట. కాబట్టి అక్కడ యాజకులే సరిగ్గా లేరు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితి మనం గాని చూస్తే అట్లాంటి మందిరానికి అసలు ఎందుకు వెళ్ళటం అనవసరం అంటూ వాళ్ళకి ఏదేదో చెప్పేసి చాలా చాలా మాటలు తిట్టేసి ఇదొక మందిరమా, ఇదొక ఇదే అంటూ మనం ఆ మందిరం తట్టు కూడా చూసి ఉండం, వెళ్ళుండం. ప్రజలందరికీ ఆ విషయాలు తెలుసు. కానీ ఎల్కానా ఏటేటా నియామకంగా వెళుతూ వచ్చాడంట. 3వ వచనం చివరిలో ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవచ్చుండెను. ఆయన అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో పట్టించుకోలేదు. యాజకులు ఎలాంటి వాళ్ళో పట్టించుకోలేదు. యాజకులు అక్కడ తిండిబోతులు, మాంసాపేక్ష గల వాళ్ళుగా ఉన్నారు. యెహోవాని ఎరగని వారుగా ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారంటే మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారంటే పాపం చేసేవాళ్ళుగా ఉన్నారు. అలాంటి పరిస్థితులుగా మనం చూస్తే ఎన్నో ఎన్నో మాటలు అనేసి అందరికీ చెప్పేసి అదొక మందిరమా అని తిడతా ఉంటాం కదా, రకరకాలుగా కామెంట్స్ చేసేవాళ్ళం మనం అయ్యుంటే. కానీ ఇక్కడ ఎల్కానా అవన్నీ పట్టించుకోలే. ఆ మందిరం ఎట్టుందో నాకు తెలియదు, నాకు అనవసరం. యాజకులు ఎలా ఉన్నారో కూడా తను పట్టించుకోలేదు. ఏటేటా రమ్మని చెప్పాడు నా తండ్రి అయిన దేవుడు, కాబట్టి నేను వెళ్ళాలి. ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటను నేను నెరవేర్చాలి అని అనుకొని తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళాడు. పరిస్థితులను చూడలేదు, అక్కడ మందిరం ఎట్టుంది చూడలేదు. ఈ రోజులలో మనం అన్నిటికంటే ముందు మందిరాన్ని చూసాం. ఆ పెద్దలు ఎట్టున్నారంటే, బోధకుడు ఎట్టున్నాడంటే, ఆయన ఎట్టున్నాడంటే ఏవేవో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ జీవితాలు వాళ్ళు దేవుడికి లెక్క ఒప్పు చెప్పుకుంటారు. మనం అన్ని మాటలు అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడ ఎల్కానా చాలా మాదిరిగా ఉన్నాడు. పరిస్థితులు ఏం పట్టించుకోలేదు. ఆ కాలంలో యాజకులు బాగలేరు అసలు. అలా బాగలేని వాళ్ళ దగ్గరికి పోయి నేనెందుకు ఇవ్వాలా అనుకోలే. వాక్యానికి లోబడ్డాడు, వాక్యాధికారానికి లోబడ్డాడు. రెగ్యులర్గా వెళ్ళాడమ్మా, రెగ్యులర్గా వెళ్ళాడు. అమ్మా నువ్వు నేను రెగ్యులర్గా మందిరానికి వెళ్ళే వాళ్ళంగా ఉన్నామా? ఆనాడు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ మునుపు ఇశ్రాయేలీలో జరిగిన పరిస్థితులే. ఒక కాలంలో ఇశ్రాయేలీలు ఇలాగే నియామక కూడికలకు రాకపోతుంటే విలపించే ప్రవక్త యిర్మియా గారు విలాప వాక్యములు 1:4 వచనంలో ఇలా రాస్తున్నాడు. విలాప వాక్యాలు 1:4. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయినవి, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలాయను. ఇక్కడటమ్మ ఇశ్రాయేలీలు చేస్తున్న పని మనం చదివాం. ఇప్పుడు నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. ఆ దినాలలో నియామక కూడికలకు రాకుండా మానేశారంట. దానివల్ల సియోను మార్గములు ప్రలాపించుచున్నామంటే మందిరానికి వెళ్ళే మార్గాలు ఏడుస్తున్నాయి అని చెప్పాడు. పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయినాయి. మందిరం పట్టణపు గుమ్మాలు తలుపులు తీయక శుభ్రం చెయ్యక పాడైపోయినాయి అంట. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. అయ్యో ప్రజలు ఎవరు మందిరానికి రావటం లేదే, నియామక కూడికలకు రావటం లేదే, ఎలా చెయ్యాలబ్బా, అయ్యో అని నిట్టూర్పులు విడుస్తా ఉన్నారంట. కన్యకలు దుఃఖాక్రాంతురాలయ్యి, అదియు వ్యాకుల భరితురాలయ్యాను. కాబట్టి సియోను మార్గాలు పాడైపోయినాయి, పట్టణపు గుమ్మాలు పాడైపోయినాయి, యాజకులు నిట్టూర్పులు విడుస్తున్నారు. ఆ యెరూషలేము పట్టణం కూడా వ్యాకుల భరితురాలైందంట. దేనికంటే మందిరానికి రాకపోవటం వల్ల. అమ్మ నువ్వు నేను మందిరానికి రాకపోతే ఈ కార్యాలన్నీ జరుగుతాయమ్మా. దేవుడు ఎంతో బాధపడతాడు. నియామక కూడికలకు నియమ ప్రకారం మనం వెళ్ళాలి. ఒకసారి పరిశీలన చేసుకుందాం. మందిరానికి ఏమో 500 మంది వస్తున్నారు, మరి బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తున్నారంటే ఒక ఆయన చెప్పాడంట, ఒక పెద్ద ఆయన ఒక స్పీకర్ని పిలిచారంట. ఆ రోజు ఆదివారం వాక్యానికి పాప ఆయన శనివారమే వచ్చాడంట. శనివారమే వస్తే ఎవ్వరు రాలేదంట కూడికకి. అప్పుడు ఆయన అడిగాడంట, ఏంది బ్రదర్ ఇట్లా ఎవ్వరు రాలేదే అంటే, బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారు ఏంటంటే ఆయన చెప్పాడంట,
బైబిల్ స్టడీకి అన్నా వస్తారన్నా 30 మంది దాకా అన్నాడంట. సరే విజ్ఞాపనకి ఎంతమంది వస్తారంటే చర్చికి ఆదివారం ఎంతమంది వస్తారా అంటే 300 మంది వస్తారన్నా అన్నాడంట. మరి బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారంటే 2 సున్నాలు తీసేసుకోన్నా అని చెప్పాడు. ఒక సున్నా తీసేయన్నా అన్నా అంట. అప్పుడు 30 మంది అయ్యారు. విజ్ఞాపనకి ఎంతమంది వస్తారంటే ఇంకో సున్నాకు తీసేయన్నా అన్నాడంట. అప్పుడు ముగ్గురంట. ఆ ముగ్గురు కూడా ఎవరంటేనంట చేపలు తీసే ఆయన ఒక ఆయన, తాళం వేసే ఆయన ఒక ఆయన, సంఘ పెద్ద ఒక ఆయనంట. కాబట్టమ్మా అలాంటి పరిస్థితులలో మన సంఘాలున్నాయి. ఆదివారం ఏమో ఫుల్లుగా వస్తున్నాం. అది కూడా సకాలానికి రావటం లేదులే. ఫుల్లుగా వస్తున్నాము ఏదో టయానికి, మనకు తోచిన టయానికి. కానీ నియామక కూడికలకు రాలేకపోతున్నాం. చాలా విచారకరం. కొందరు మానుకొంచున్నట్టు సమాజంగా కూడటం మానొద్దని చెప్పాడు ప్రభు. ఆ వాక్యానికి లోబడుతున్నామా? హెబ్రీ 10:24కి విలాప వాక్యాల్లో ప్రవక్త విలపిస్తున్నాడు రావటం లేదు అని. మరి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఎలా ఉంది మన జీవిత విధానం? వాక్యం ఎంతో తెలుసమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాక్యం తెలుసు. నియామక కూడికలకు రాకపోయే వాళ్ళకు కూడా వాక్యాలు తెలుసు. ప్రసంగించే వాళ్ళే రాలేకపోతున్నారు. కానీ మనం నియామక కూడికలకు వెళ్ళాలి. అది ఆజ్ఞ, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. కొందరు మానుకొంచున్నట్టు మానుకోకూడదు. మనం అన్ని కూడికలకు వెళ్ళాలి. ఇక్కడ పరిస్థితులు బాగలేవు. హోప్ని, ఫినెహాసులు బాగలేరు. అసలు ఆ మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు. కానీ మందిరం ఎవరిదంటే హోప్ని, ఫినెహాసులది కాదు, ఏలీది కాదు, ఇంకో పెద్దది కాదు, జీవము గల దేవుని సంఘం అది. అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని కోసం మనం వెళ్ళాలి. మనుషులను, చుట్టుపక్కల పరిసరాలు మనం చూడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది మన దేవుని మందిరం. దేవుని మందిరానికి వెళుతున్నామా? ఈ సాయంకాల సమయంలో మనల్ని ఒకరినొకరిని పరిశీలన చేసుకున్నాం. నియామక కూడికలకు వెళుతున్నామా? అక్కడ సంఘం బాగలేదు, సంఘ పెద్దలు బాగలేదు, వాక్యం చెప్పాయన బాగలేడు అంటున్నామా? యాజకులు అక్కడ బాగలేరు, మిక్కిలి దుర్మార్గులు, యెహోవాను ఎరుగని వారు, మరి మాంసాపేక్ష కలిగిన వాళ్ళుగా ఉన్నారు, పాపం చేసే వాళ్ళుగా ఉన్నారు. అయినా కానీ ఎల్కానా ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ఏటేటా బలి అర్పించటానికి, ఏటేటా యెహోవాకు మొక్కటానికి ఆజ్ఞాపించిన మేరకి వాక్యానుసారంగా తను వెళుతూ వచ్చాడు. అమ్మా, నువ్వు నేను కూడా వాక్యానుసారంగా నియామక కూడికలన్నిటికీ వెళ్ళాలి. సాకులు చెప్తా ఉన్నాం, ఇది అంటున్నాం, అది అంటున్నాం. చెప్పకూడదు. మనం మందిరానికి వెళుతున్నామా లేదా? అదే ప్రశ్న. వెళ్ళకపోతే మనం వాక్యాన్ని ధిక్కరించిన వాళ్ళం అవుతున్నాం. ఇక్కడ మరి భార్య బిడ్డల్ని, పిల్లల్ని వేసుకొని రామతయిం సోఫియం పట్టణం నుంచి యెరూషలేంకి వెళతా వచ్చాడు. ఎంతో వ్యయ ప్రయాసలు ఉంటాయి. ఆ రోజులలో మరి ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కూడా లేవు. ఈ రోజులలో అందరికీ కార్లు ఉన్నాయి. మందిరానికి వస్తే ఎక్కువ కార్లే కనబడుతున్నాయి కదా. మరి అందరు కార్లలోనే వస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. ఎంతగానో బహుగా దేవుడు మనల్ని ఆశీర్వదించటం జరిగింది. మరి దానికి కృతజ్ఞతగా నియామక కూడికలకి అన్నింటికి వస్తున్నామా లేదా? ఆదివారం ఆరాధనకి సకాలానికి వస్తున్నామా లేదా? ఓసారి పరిశీలన చేసుకున్నాం. వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నామా లేదా? ఎంతెంతో వాక్యం ఎరుగుంటున్నాం. బైబిల్ అంతా వచ్చు, అన్ని కంఠస్థమే తెలుసు, సూత్రాలన్నీ తెలుసు, కట్టడలన్నీ తెలుసు, న్యాయ విధులన్నీ తెలుసు. మరి వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా? ఈ సాయంకాలం మనం ప్రశ్న వేసుకోవాలి. ఒకసారి మన జీవితాలు పరిశీలన చేసుకుందామమ్మా. కాబట్టి వాక్యానుసారంగా జీవిస్తున్న ఎల్కానా కుటుంబంగా, మందిరానికి క్రమం తప్పకుండా ఏటేటా వెళుతున్న కుటుంబంగా మనం ఎల్కానా కుటుంబాన్ని చూస్తున్నాం. ఎంతో బ్లెస్సెడ్ ఫ్యామిలీగా చూస్తున్నాం. అక్కడ సంఘంలో పరిస్థితులు బాగలేవు. సంఘంలో అనానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. వాటినేటిని ఎల్కానా కుటుంబం పట్టించుకున్నట్టు మనకు కనిపించట్లేదు. రెండో విషయంగా మనం చూద్దామమ్మా. 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఇక్కడ
కుటుంబ పరిస్థితి మందిర పరిస్థితి మనం చూస్తే అమ్మ కొంత పరిస్థితి బాలేదు. అయినా కానీ ఎల్కానా పరిస్థితి బాలేదని మందిరానికి వెళ్ళటం మానలేదు. నియమ ప్రకారం ఏటేటా వెళుతూ వస్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే యెహోవాకు మ్రొక్కుటకును, బలి అర్పించుటకును షిలోహుకి వెళ్తున్నాడు. బలి అర్పించటం అంటే ఒక రకంగా చేసిన పాపాలకి పరిహారం చేసుకుంటూ ఉన్నాడు కదా. యోబు కూడా అలా చేశాడు కదమ్మా, మనకు తెలుసు. అనుదినము ఆయన ఒక పని చేస్తుండాడు. కుమారులను పిలిపించుకొని ఒక్కొక్కడి కోసం 10 మంది కోసం బలి అర్పించట్లే, ఒక్కొక్క కుమారుడి కోసం. యెహోవాను దూషించురేమో అని. ఆయన దూషించింది కూడా వినలేదన్నమాట. ఏమో అని పొరపాటున యవనస్తులు కదా ఏం చేశారు అన్న భయంతో ప్రతి దినము ఆయన ఏం చేసేవాడంట, బిడ్డల కోసం బలి అర్పించేవాడంట. 10 మంది బిడ్డల కోసం 10 మంది గొర్రె పిల్లలను బలి అర్పించేవాడు అనమాట. యోబు నిత్యం అలాగూ చేయుచుండెను. అంటే ఎప్పుడు చేస్తూ ఉన్నాడు. పిల్లల విషయమై జాగ్రత్త కలిగి ఉన్నాడు. అలాగే అమ్మ వీళ్ళు కూడా బలి అర్పించడానికి వెళుతున్నారు. ఏమైనా దోషాలు ఉంటాయేమో, దోష నివృత్తి కోసం, పాప పరిహారం కోసం వెళ్ళి ఏటేటా బలులు అర్పిస్తున్నారు. మరి నువ్వు నేను కూడా అలా పరిశీలన కలిగి మన దోషాలు మన పాపాలు కప్పుకొనక ఒప్పుకొని కనికరం పొందే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 6వ వచనంలో చదువుకుంటున్నాం. ఆమెకు సంతు లేకుండా పోయింది. మనకు తెలుసు ఎవరు ఆమె అంటే హన్నాకు సంతు లేదట. కాబట్టి పెనిన్నా ఏం చేస్తుందంటే వైరి అయిన పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమె కోపం పుట్టిస్తూ వస్తుంది. కాబట్టి కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే కుటుంబాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటి అంటే 2 భార్యలు ఉన్నారు, వాళ్ళ మధ్య సమాధానం లేదు. వైరి అగు పెనిన్నా హన్నాని కోపం పుట్టించేటట్టుగా చేస్తా ఉంది. కాబట్టి సమస్యలున్న కుటుంబం, అసమాధానం ఉంది ఆ కుటుంబంలో. కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు కదా. మనకు ఎరిగినట్టే ఎవరిలాగంటే మన పితరుడైన అబ్రహాము ఎలా ఆదికాండం 16వ అధ్యాయంలో శారా నాకు పిల్లలు కలగలేదు కాబట్టి నువ్వు నా దాసి అయిన హాగరుతో పోతే మనకు దేవుడు పిల్లలు ఇస్తాడేమో, ఆమె వల్ల నేను సంతానం పొందుకుంటానేమో అనుకొని హాగర్నిచ్చి పెళ్లి చేయాలంటే దానికి వెంటనే అబ్రహాం సమ్మతించాడు. అబ్రహాం చెప్పాల్సి ఉండే 15వ అధ్యాయంలో దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు, నీకు నేను సంతానం ఇస్తాను అంటే దాన్ని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి నమ్మిన ఆయన భార్య చెప్తుంటే నాకు చెప్పాడు దేవుడు సంతానం ఇస్తానన్నాడు, మనకి ఇస్తాడు సంతానం, హాగర్తో పొమ్మంటావేంది, వద్దులే అనలేదు. హాగర్తో మరి పెళ్లి చేసుకో అంటే దాసిని ఇస్తే పెళ్లి చేసుకున్నాడు. సరే పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గర్భవతి అవటం జరిగింది. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు అందరు సంతోషిస్తూ ఉన్న సమయంలో హాగర్ ఏం చేసింది, ఆమె శారా తనకు నీచమైందిగా కనిపించింది. కాబట్టి అలా పెళ్లి చేసుకోమని చెప్పటం, శారమ్మ ఎంత మంచి విశాల హృదయం గల తల్లి అలా చేసింది అన్న కృతజ్ఞత లేకుండా నీచంగా ఎంచుకోవటం మొదలుపెట్టింది. ఒకదానికొకటి సమస్యలు తెచ్చుకున్నారు ఆ కుటుంబంలో కూడా. ఇక్కడ కూడా హన్నా మొదటి భార్యగా ఉంది. హన్నా అంటే తనకెంతో ప్రియం. 5వ వచనంలో హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను. ప్రియమైన భార్య, చాలా ఇష్టంగానే ఉంది, కానీ సంతానం కలగలేదని ఎల్కానా ఏం చేశాడంటే పెనిన్నాని చేసుకున్నాడు. సంతానం అయితే కలిగింది కానీ ఆమె ఏం చేస్తూ వస్తుందంట, కోపం పుట్టిస్తా వస్తుందంట. 6వ వచనంలో ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమె కోపం పుట్టించుచూ వచ్చాను. స్త్రీలగా సహజంగా ఉండే నేచరే అమ్మ. ఒకరికి ఉండి ఒకరికి లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు పరిహాసాలు, హేళన చేయటం, రకరకాల దైవభక్తి కలిగిన స్త్రీలు అయితే వేరే విషయం. కానీ సరైన భక్తి భయము లేని స్త్రీలందరూ వాళ్ళకు ఉండి ఇంకొకరికి లేకపోతే ఈ రకంగానే అపహాస్యాలు చేస్తారు, ఎగతాళి చేస్తారు, రకరకాలుగా చేయటం అది సహజమే అన్నమాట. ఇక్కడ వైరి అయిన పెనిన్న అదే పని చేసింది. ఆమె కోపం పుట్టిస్తా ఉంది, విసిగిస్తా ఉంది. అసలు వాస్తవానికి చూస్తే ఇక్కడ జరిగిన పని కొంత ఎల్కానా తొందరపడ్డాడు సంతానం కోసం. కాబట్టి వివాహం చేసుకున్నాడు. దేవుడు సమూయేలుని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యాన్ని సహించలేక ఎల్కానా వివాహం చేసుకున్నాడు. పిల్లలైతే పుట్టారు కానీ కుటుంబంలో సమస్యలు తెచ్చుకున్నాడు. అసమాధానం వచ్చింది.
ఒకరితో ఒకరికి విరోధాలు కలిగాయి. దుఃఖం కలిగిస్తా ఉంది పెనిన్న హన్నాకి. కానీ సమస్యలున్నాయని మందిరానికి వెళ్ళడం మానలే. మనమైతే కొద్దిగా తలనొప్పి పుడితే తలనొప్పిగా ఉంది అక్క అందుకని చర్చికి రాలేకపోయామన్నా. చాలా మంది ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. డ్యూటీస్కి అయితే తలనొప్పికి ఎప్పుడు సెలవు పెట్టం దరిదాపులు. మహామహాన్ జ్వరం వచ్చినా కానీ దరిదాపులు స్కూల్కి వెళ్ళటానికే ప్రయత్నం చేస్తారు, డ్యూటీస్కి వెళ్ళటానికే ప్రయత్నం చేస్తారు. మరీ లేవలేని పరిస్థితుల్లో సెలవులు పెడతారే కానీ కొంచెం ఓపిక చేసుకొని అనారోగ్యాలు ఉంటే డ్యూటీలకు వెళతాం మనం అందరం, తప్పకుండా వెళ్తాం. కానీ చర్చికి మాత్రం తప్పనిసరిగా ఆగిపోతాం. కొంచెం తలనొప్పి రాకూడదు, కొంచెం కడుపు నొప్పి రాకూడదు, కొంచెం బలహీనత ఏర్పడకూడదు, మందిరానికి మానేస్తామమ్మా. భక్తి పరులైన చాలామంది ఎన్నో బలహీనతలు ఉన్న వాటన్నింటిని అధిగమించి చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలామంది. నేను ఎరుగుదును చాలామందిని. ఇంత జ్వరం వస్తే ఎందుకు వచ్చావమ్మా అంటే, ఎందుకక్క ఇంట్లో ఉంటే ఏమవుతుంది, మందిరం కదా రావాలి కదా అని. అవును, మా ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అంటూ భయపడి జ్వరం ఉన్నా లేచి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే చిన్న చిన్న సమస్యలకి మానేస్తారు. ఇక్కడ ఎల్కానాకు కొంత కుటుంబంలో సమస్య ఉంది. ఆ తర్వాత ఆయన ఇంకో పని చేస్తున్నాడు. బలి అర్పించిన తర్వాత 4వ వచనంలో, ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకు దాని కుమార్తెలకు పాళ్ళు ఇచ్చుచూ వచ్చను గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను. 2 పాళ్ళు ఇచ్చేవాడంట. భార్యల మధ్య ఈ డిఫరెన్స్ చేస్తే ఇంకా మొదలే మనం ఆడవాళ్ళం, ఇంక ఇట్లా డిఫరెన్సులు చేస్తే ఒప్పుకుంటామా? కాబట్టి దానివల్ల కూడా ఆ పక్షపాతం వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత పిల్లలు ఈమెకుండి ఆమెకు లేకపోవటం వల్ల సమస్యలు వచ్చాయి. కుటుంబం నిండా సమస్యలే. పెనిన్న ఏడిపించేది, హన్నా ఏడుస్తూ ఉండేది. ఎంతో పరిస్థితులు అంత బాగుండేవి కాదు ఇంట్లో. హన్నా అయితే గొడవలు పెట్టుకోలేదు. హన్నా భక్తి పర్రాలు. హన్నా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. పెనిన్న తనని విసిగిస్తున్నా ఏమనేది కాదు, కాకపోతే బాధపడేది. అయితే ఎల్కానా ఇక్కడ మనం గమనించి చూస్తే 1:8 ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. భార్య అంటే చాలా ప్రేమ. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు భోజనం మానేశావు అని అడిగినా సహితం పెనిన్న ఇలా విసిగిస్తుంది, పెనిన్న ఇట చేస్తుందని ఒక్క మాట అయినా ఫిర్యాదు చేసింది కాదు హన్న. అక్కడే మనకు ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క భక్తి మనకు అర్థమైపోతుంది. భర్తకు ఫిర్యాదు చేయొచ్చు. మనల్ని ఆదికాండం 16వ అధ్యాయంలో గమనిస్తే నీచమైందిగా ఎంచితే శారా ఏం చేసింది, హాగర్ని శ్రమ పెట్టింది. ఆ శ్రమకి హాగర్ ఏమైపోయిందంటే ఇంట్లో నుంచి పారిపోయి అంత శ్రమ పెట్టింది. ఇక్కడ పెనిన్నా కూడా అంత శ్రమ పెట్టగలదు, పెట్టొచ్చు, పెట్టే ఆ స్థాయిలో ఉంది ఆమె. భర్తకు ఆమె అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు కూడా, నువ్వు ఎందుకు మానేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే పెనిన్నా ఇట్లా అనింది, ఇట్లా ఎగతాళి చేస్తా ఉంది, ఇట్లా సుట్టిపొట్టి మాటలు అనింది, ఇట్లా దెప్పి పొడుస్తోంది, ఏమి చెప్పలే. ఎంత భక్తురాలమ్మ, అన్నింటినీ ఓర్చుకున్న స్త్రీగా ఉంది. ఇక్కడ మనం అంత సహనం కలిగిన స్త్రీలంగా ఉన్నామా? దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, ఆరాధన చేసేవాళ్ళమని చెప్పుకుంటున్నాం, భక్తి పరులమని చెప్పుకుంటున్నాం. హన్నా ఎంత మాదిరిగా ఉంది. భర్త అడిగినప్పుడు సైతం పెనిన్నా వల్ల నాకు బాధగా ఉంది, పెనిన్నా ఇట్లా ఎగతాళి చేస్తుంది అని చెప్పిన ఆమె కాదు. ఎంతో భక్తురాలు, ఎంతో విశ్వాసి అయిన భార్యగా ఉంది. నేను నీకు 10 మంది కుమారుల కంటే శ్రేష్ఠుని కదా, నీకు అసలు ఏమి ఇబ్బంది వచ్చింది చెప్పు అన్నట్లు భర్త అడిగితే కూడా భర్తకి పెనిన్నా మీద చాడీలు లేదా జరిగిన విషయం కూడా చెప్పింది కాదు. చాడీలు అక్కర్లేదు, జరిగిన విషయం చెప్పలేదు, గమ్ముగా ఉంది. ఎంత ఓర్పు మంతురాలు. దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండాల్సింది ఇదే ఓర్పమ్మ, ఇదే సహనం కదా. యోబునైతే యోబు భార్య వచ్చి ఇంకా జాలేవయ్యా నీ భక్తి, ఇంకనైనా దేవుణ్ణి దూషించి చస్తే పోయా, ఇంత రోగం వచ్చింది, ఉన్న ఆస్తి అంతా పోయింది, పిల్లలంతా పోయారు,
ఏం మనిషివయ్యా నువ్వు అంటూ వచ్చి అడిగితే కూడా, అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దమ్మా. దేవుని ద్వారా మేలు అనుభవించిన మనం కీడు అనుభవింప తగదా అని ప్రశ్నించిన యోబుగా చూస్తున్నాం. భార్య వచ్చి విసిగిచ్చిన అక్కడ ఆయన కూడా టెంప్ట్ అవ్వలేదు, శోధించబడలేదు. ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డాడు. భార్య కొంత నీతి చెప్పాడు. దేవుని ద్వారా ఎన్నో మేళ్ళు అనుభవించామే, ఈ కీడు అనుభవించకూడదా? కానీ యోబుకు వచ్చిన కీడు చిన్న కీడు కాదు, సముద్రమంతా కదా, ఇసుక రేణువులంతా. ఈ వాక్యాలు బైబిల్లో ఉన్నాయమ్మా. అవును, విలాప వాక్యాలు. ఇశ్రాయేలుకు వచ్చిన శ్రమ ఎలాంటి శ్రమో చెప్పాడు. యోబు విలాప వాక్యాలు 2వ అధ్యాయము 13వ వచనం, 2:13. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంతా గొప్పది. కాబట్టి యెరూషలేం పట్టణానికి కలిగిన నాశనం అంట సముద్రం అంతా గొప్పదంట. ఎలా నిన్ను ఓదార్చగలం? దేంతో నిన్ను సాటి చేయగలం? ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించాలా? నీకు కలిగిన నాశనం సముద్రం అంత గొప్పది, నిన్ను స్వస్థపరచగలవాడెవడు? యోబు గ్రంథంలో కూడామ్మా 6వ అధ్యాయం 3వ వచనంలో యోబుకు వచ్చిన శ్రమను గురించి చెప్పాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. దానికి యోబు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చును. మొదటి నుంచి చదువుతున్నానమ్మా. నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగు చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అవునమ్మా, యోబుకు వచ్చిన విపత్తు చిన్న విపత్తు కాదు, ఎంతో గొప్ప శ్రమ వచ్చింది. దాన్ని కానీ తూచితేనంట, ఆపదను సరిగ్గా చక్కగా తూస్తేనంట, నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా ఉంది. సముద్రం దగ్గర ఇసుక ఎంత అని చెప్పగలం? వాటికంటే బరువైన శ్రమలు వచ్చాయి యోబుకి. మానవులమైన మనం తట్టుకోలేనన్ని శ్రమలు వస్తే కూడా ఆయన ఏమన్నాడు? మేళ్ళు అనుభవించిన మనం కీడు అనుభవింప తగదా అన్నాడు. ఎంత భక్తులమ్మా! అందుకనే దేవుడు 3 సార్లు ఆయన గురించి చక్కని సాక్ష్యం ఇవ్వగలడు. ఏమనంటే, నా సేవకుడైన యోబును వెరుగుదువా? సాతానుతోటే సవాలు విసిరాడు. సాతానా, నా సేవకుడైన యోబును గురించి విన్నావా? అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఎంతో భయభక్తులు కలిగిన వాడమ్మ. సముద్రం అంత విపత్తు, సముద్రంలో దగ్గరున్న ఇసుక రేణువులంతా భారమైన శ్రమలు ఆయనకి వచ్చాయి. చూస్తే ఇసుక రేణువులంతా భారం అంట. సముద్రం దగ్గర ఇసుక రేణువులు మనకైతే ఏ సైంటిస్టు ఎట్ట లెక్క చెప్తాడో తెలియదు. ఎంత ఉంటుంది ఇసుక? భారమైన శ్రమలు వచ్చాయి. ఆయన ప్రభు కోసం నమ్మకంగా జీవించినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే ఎంతో ఇబ్బందులున్నా, ఎంతో ఓర్చుకున్నా హన్నాగా మనం చూస్తా ఉన్నాం. భర్తకి పెనిన్నా మీద కంప్లైంట్ చేయలేదు. లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళి కూడమ్మా 1వ అధ్యాయం 10-11 వచనంలో ఆమె ప్రార్థన చూడండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యోగ యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసి నీడన వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఇక్కడ ప్రార్థనలో కూడా, ప్రభా పెనిన్నా ఇలా చేస్తుంది ప్రభా, నువ్వు అమ్మాయిని చర్య తీసుకో, లేదా ఆమె సంగతి చూడు అని ఏం చెప్పట్లేదమ్మా. దేవునికి కూడా ఫిర్యాదు చేయలేదు, భర్తకి అడిగినా ఫిర్యాదు చేయలేదు. ఈ ఇద్దరికి చెప్పుకోవచ్చు, ప్రభా రోజు నన్ను ఏడిపిస్తుంది నాయన, ఇట్ట సూటిపోటి మాట్లాడుతుంది ప్రభా, పెనిన్నాను చూడు ప్రభా, ఆమె నోరు మూపించు ప్రభా అని అంటాం మనం ప్రార్థన చేసేటప్పుడు.
రోజు నన్ను ఇటు విసిగిస్తుంది ప్రభా, నన్ను ఏడిపిస్తుంది ప్రభా, కోపం పుట్టిస్తుంది ప్రభా, నువ్వు ఆమె పైన చర్య తీసుకొని ఆయన అని ప్రార్థన చేస్తాం. ఇక్కడ అవన్నీ చెప్పట్లేదు ఆమె. నా శ్రమ చూడు ప్రభా, నీ సేవకురాల్ని నాకు ఒక మగ బిడ్డని ఇస్తే ఆ బిడ్డని మళ్ళా నీకే ఇస్తాను ప్రభా. అంతే, తన అవసరత చెప్పుకుంటుందే గాని తనకు వచ్చిన ఇబ్బందులను కూడా ఏకరువు పెట్టుకోవట్లేదమ్మా. ఇక్కడ హన్నా జీవితం ఎంతో మాదిరికరమైన జీవితం, భక్తి జీవితం. దేవుడితో ఫిర్యాదు చేయలేదు పెనిన్నా మీద, భర్తకి ఫిర్యాదు చేయలేదు. ఇన్ని సమస్యలున్నా మందిరానికి వెళ్ళటం మానలేదు. అది గొప్ప విషయం. మనకే ఇట్లాంటి విపత్తులు వస్తే ఇంకా అసలు మందిరం అనేది మర్చిపోయి ఉండేవాళ్ళం. మనం ఎప్పుడో మందిరం అడ్రస్సే తెలియకుండా ఉండేది మనకి. కానీ హన్నా, పెనిన్నాలు, ఎల్కానా పిల్లలతో కూడా ఏటేటా రెగ్యులర్గా కన్సిస్టెన్సీ, ఎంతగా ఇబ్బందులైనా అసమాధానాలు ఇంట్లో ఉన్నాయి, సమస్యల మీద ఉండి వెళ్ళిపోయారు వాళ్ళు. సమస్యలను నెత్తి మీద వేసుకొని కుంగిపోలేదు. మనమంతా చేసే పని ఏంటంటే, ఇన్ని సమస్యలు ఉన్నాయి అబ్బా, నా వల్ల కాదు, నేను చర్చికి పోలేను, నాకు మనశ్శాంతే లేదు, ఇంకా ఇంట్లో ఉండి మనసును పాడు చేసుకుంటామే కానీ చర్చికి పోయి 4 మాటలు విని మనశ్శాంతి పొందే దానికి ప్రయత్నం చేయం. ఇన్ని సమస్యల మధ్యలో ఆ చర్చి లేకపోతే ఏమైంది అనేసి మానేసిందో. సమస్యలను అధిగమించి ఈ కుటుంబం మందిరానికి వెళ్ళినట్టుగా చూస్తా ఉన్నాను. ఇక్కడ ఇన్ని సమస్యలున్నా పెనిన్నా అలా చేస్తున్నా ఎక్కడ కంప్లైంట్ చేయకుండా ఒక రకంగా పెనిన్నాను ప్రేమించిన హన్నాగా మనం చూడగలమమ్మ. హన్నా పెనిన్నాను ప్రేమించింది. ప్రేమ కలిగి ఉండటం వలన ఆ ఇంట్లో వాళ్ళు ఏటేటా వెళ్ళగలుగుతున్నారు, దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నారు. ఈమె దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటా ఉంది, అన్ని కార్యాలు చేసుకుంటా ఉంది. అవునమ్మా, సమస్యలకి కొన్ని చోట్ల విరోధాలకి వస్తుంటే ప్రేమ చూపెట్టడం వల్ల మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. మన సమస్యలన్నీ సాల్వ్ అవ్వాలంటే స్త్రీలమైన మనం ప్రేమ కలిగి ఉండాలి. కోపాలు, తాపాలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు దూరపరచుకోవాలి. ఇక్కడ పెనిన్నాని ఏమి కూడా సనకొచ్చు, గొనకొచ్చు, తిట్టొచ్చు, ఏదేదో చేయగలదు అన్నా కూడా. కానీ ఆమె ఈ సమస్యలన్నింటిలో నోరు తెరిసింది కాదు. పెనిన్నాని ఏం బాధ పెట్టలేదు, ఇంకా ప్రతీకారం ఏం తీర్చుకోకుండా ప్రేమనే చూపెట్టింది. కాబట్టి వాళ్ళు ఏటేటా రెగ్యులర్గా మందిరానికి వెళ్ళగలుగుతూ వచ్చారు. ప్రతి ఏటా వెళ్ళి బలి అర్పించుకుంటూ వచ్చారు. ప్రతి ఏటా కుటుంబ సమేతంగా మందిరానికి వెళ్ళారమ్మా. కాబట్టమ్మా, ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం, మందిరానికి ఎలా వెళుతున్నాం, కుటుంబ సమేతంగా ప్రతి నియామక కూడికకు వెళుతున్నామా లేదా పరిశీలన చేసుకున్నాం. వాక్యానికి లోబడిన కుటుంబం ఎల్కానా కుటుంబం. రెండేదిగా చూస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ కుటుంబంలో, ఎన్నో తొందరలు ఉన్నాయి, కన్నీరు ఉంది, కష్టాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నాయని ఆటంకం పెట్టుకొని, అడ్డు పెట్టుకొని మందిరం మానలేదు వాళ్ళు. కాబట్టి మా సమస్యలు అనేవి మా సహజమే. మనుషులు అన్నాక సమస్యలు వస్తుంటాయి. ఒకరోజు సమస్య ఉంటుంది, ఒకరోజు సంతోషం ఉంటుంది, ఒకరోజు దుఃఖం ఉంటుంది, ఒక సుఖం ఉంటుంది. వాటన్నింటిని మనం సమస్యలుగా పెట్టుకొని కూర్చోకూడదు, కానీ వాటిని అధిగమించి దేవుని సన్నిధికి వెళ్తున్నామా, దేవుని కొరకు జీవిస్తున్నామా, ఆ తర్వాత చిన్న చిన్న వాటిని పెద్ద పెద్దవిగా చేసుకోకుండా ప్రభుతో మనం సన్నిధిలో మొరపెట్టుకున్నాం, ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ హన్నా ప్రార్థన చాలా మాదిరికరమైన ప్రార్థన. పెనిన్నాని గురించి ఒక్క మాట కూడా ప్రభుతో చెప్పనే లేదు. భర్తకు కూడా కంప్లైంట్ చేయలేదు. అంటే ఫిర్యాదులు చేసే స్త్రీ కాదు. స్త్రీలమైన మనకి ఫిర్యాదులు చేయటం అలవాటు. వీళ్ళు ఇటు చేస్తున్నారు, వాళ్ళు అట్టు చేస్తున్నారు, వీళ్ళు ఇట్టున్నారు, వాళ్ళు అట్టున్నారు అంటే మనం అంత మంచోళ్ళం, ఎదుటోళ్ళు అందరు చెడ్డోళ్ళు అన్నట్టు చెప్పుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ అట్లాంటి కంప్లైంట్స్ ఏమి హన్నా చేసినట్టుగా మనకు కనిపించట్లేదు. గొప్ప భక్తి పర్రాలు, ప్రార్థనా పర్రాలు, అవన్నీ మనసులో పెట్టుకుంది. పోనీలే అని అవునమ్మా, కుటుంబాలంటే సర్దుకోవటమే మెయిన్ అనమాట. కుటుంబాలు అంటే అత్తగారు కోడల్ని సర్దుకోవటం, కోడలు అత్తగారిని సర్దుకోవటం, మరుదులు ఇట్లా సర్దుకుంటూ పోవాలి. కానీ వాటిని చేసుకోకూడదు, రాద్ధాంతాలు చేసుకోకూడదు. వాళ్ళతో వీళ్ళతో చెప్పుకుంటూ
ఇంక వాటిని మనం పెద్ద పెద్దవి చేసేసుకుంటా ఉంటాం. అంటే అన్నారులే అని సర్దుకొని పోతూ ఉంటే ఆ సమస్యలు పరిష్కరించబడతాయి. ప్రేమ కలిగి ఉందాం మనం అందరం, స్త్రీలమైన మనం, దేవుని బిడ్డలమైన మనం. ప్రతిదానికి సొల్యూషన్ ఏంటంటే ప్రేమ చూపటమే. మనల్ని తిడుతూ ఉన్నారనుకోండి, మనం ప్రేమ చూపుతూ ఉంటే కొన్ని రోజులు మన ప్రేమను లెక్క పెట్టకపోవచ్చు, తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి అమ్మ ప్రేమే అన్ని సమస్యలకు సొల్యూషన్. కాబట్టి రెండవదిగా మనం ఎల్కానా కుటుంబంలో చూస్తే సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మందిరానికి వెళుతున్న బిడ్డలుగా మనం చూస్తా ఉన్నాం. నువ్వు నేను సమస్యలు వస్తాయి కారణంగా చెప్పి మందిరాన్ని మానుకునే వారిగా ఉండొద్దమ్మా. ఆ దినం సమీపించటం మీరు చూసుకోలేదు, మరి ఎక్కువగా కూడుకుంటూ ప్రేమ చూపటానికి, సత్కార్యాలు చేయటానికి, ఒకరినొకరు పురుకొల్పుకోవాలని ఆలోచిద్దాం. మూడో పాయింట్ చెప్పి ముగిస్తాను. ఇంకొక పాయింట్ అక్కడ మనం చూసినట్లయితే ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఎల్కానా ఏలి చూస్తూ ఉన్నాడు. అక్కడ మనం 13వ వచనంలో చూస్తే ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నువ్వు మత్తురాలు అయ్యిందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఇక్కడ మనం గమనించి చూస్తే ఆమె వేదనతో ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఇక్కడ 12వ వచనంలోనే మనం చూస్తే ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. అటు మనసులోనే చెప్పుకుంటూ ఉందంట హన్నా. ఆమె నోరు కనిపెట్టున్నాడంట. ఎందువల్లంటే ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయంట కానీ స్వరం వినపట్టం లేదంట. ఇదేనమ్మా మన బ్రదర్ అండ్ ఫెలోషిప్లో స్త్రీలు మౌనంగా ప్రార్థన చేసుకోవాలా అని చెప్పే బేస్ ఇదే అనమాట. మనకి పెదవులు మాత్రం కదులుతున్నాయి, ఆమె ఎట్లా ఉందమ్మా, స్వరము వినబడకుండా ఉంది. అందుకనే స్త్రీలు మౌనంగా ప్రార్థన చేసుకోవాలి కదా. మందిరంలో మనం ఆరాధన సమయంలో ఆరాధన చెయ్యండి. దేనికోసం అంటే హన్నా కూడా మందిరంలో స్వరం ఎత్తి ప్రార్థన చేయలేదు. ఆమె స్వరం వినబడలేదు, పెదవులు మాత్రమే కదులుతున్నాయి. ఈ వాక్యమే మనకు ఆధారం అన్నమాట. కాబట్టి అమ్మా పెదవులు కదులుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఏలి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు ఆమెని. అందుకని ఆమెతో ఏమంటున్నాడంటే పెదవులు కదులుతున్నాయి, స్వరం వినపట్టం లేదు. ఆమెతో ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, కాబట్టి ఆమెతో ఏమని అనుకున్నాడంటే ఈమె మద్యం సేవించింది, అందువల్లే మత్తురాలుగా ఉంది, పెదాలు మాత్రమే కదులుతున్నాయి, స్వరం వినపట్టలేదు, ఎంతసేపటికి ఈమె కదలట్లేదు, ఇంకెప్పుడు వెళ్తుంది, మరి ఆయన ఏమన్నా తలుపులు వేసుకోవాలనుకున్నాడేమో, మనకైతే తెలీదు. ఈమె లేచి వెళ్ళాలి అని ఎదురు చూస్తా ఉన్నాడు. మత్తురాలుగా ఉందని భావించి ఆమెతో ఏమంటున్నాడంటే 14వ వచనంలో, ఎంతవరకు నీవు మత్తురాలవయ్యిందు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఆమె హృదయ వేదనతో కన్నీటితో ప్రార్థన చేసుకుంటుంటే ఆమెని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, అపార్థం చేసుకున్న ఏలిగా మనం చూస్తా ఉన్నాం. మత్తురాలయ్యింది అనుకున్నాడు, ద్రాక్షారసం మద్యం సేవించింది అనుకున్నాడు. అనుకుని ఆమెతో అలా అంటే వాస్తవానికి మనకైతే ఎంత కోపం వస్తుందో. ఆయన ఎంత గొప్పోడైతే అయ్యాడు కానీ, ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వు ఇట్ట మాట్లాడేవే, నీకు తెలిసింది ఇంతేనంటయ్యా, నువ్వేమో ప్రధాన యాజకుడిగా ఉన్నావే మందిరంలో, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అని ఉండేవాళ్ళం మనం. గట్టిగా తగాద వేయలేకపోయినా ఈ వరకైనా అంటాం ఖచ్చితంగా. అయితే ఆమె ఎంత చక్కగా సౌమ్యంగా సమాధానం ఇచ్చిందో 15వ వచనంలో, హన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గల దాన్నై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు గాని నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొంచుంటి నన్ను.
అమ్మా ఎంత చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చిందో, ఆయన మీద ఏమాత్రం కోపించుకోలేదు. ఎంత సహనం, ఎంత ఓర్పు, ఎంత గౌరవించింది ఏలీని ఆమె. ప్రధాన యాజకుడు ఆయన ఏదో అన్నాళ్లే పోనీ ఏమైంది అని ఎంత సౌమ్యంగా, ఎంత మృదువుగా సమాధానం ఇచ్చింది కదా. మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఎంత సౌమ్యంగా సమాధానం ఇచ్చింది. అసలు మనం ఎవరు అట్లా ఇవ్వలేకపోదు మేము ఆ సమయంలో. ఎంత మాదిరికరమైన మాట మాట్లాడింది. ఏమనుకున్నావయ్యా, మేమేమన్నా తాగేవాళ్ళం అనుకున్నావా, మేమేమన్నా మత్తులో అయి ఉండేవాళ్ళం అనుకున్నావా అని అలా కూడా చెప్పలేదు ఆమె. ఎవరిని పడితే వాళ్ళని ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నావు ఏందయ్యా, నువ్వు పెద్ద మనిషి పెట్టేనా మాట్లాడేది అని రివర్స్గా ఏమి ఆమె మాట్లాడలేదు. అది కాదు నా ఏలినవాడ, ఆయన్ని ఇవ్వాల్సిన డ్యూ రెస్పెక్ట్ ఇస్తూనే ఉంది. ఒకవేళ తను పొరపాటుగా మాట్లాడిన పెద్ద ఆయనకి అర్థం కాలేదేమోలే అనుకొని, నా ఏలినవాడ, ఆయన్ని ఎలా పిలవాలో అలాగే పిలిచిందమ్మా. ఆయన చెప్పిన కీడును మనసులో పెట్టుకొని హన్న, మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే ఆ మాట మర్చిపోం చచ్చిపోయే వరకు. కానీ ఆయన అన్న మాటని మనసులో పెట్టుకోలేదు. నా ఏలినవాడ, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నానని అప్పుడు తన బాధ చెప్పింది. నేను ద్రాక్షారసం కానీ మద్యం కానీ పానం చేయలేదయ్యా, నా ఆత్మని యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానయ్యా, నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు అని చెప్పి. ఏమయ్యా మేమేమన్నా పనికి మాలిన వాళ్ళం అయ్యా అనేది ఇట్లా రివర్స్గా మాట్లాడలేదు. అయ్యా నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దయ్యా, నేను ఒక భక్తి పరురాలనయ్యా, నేను ఒక ప్రార్థనా పరురాలనయ్యా అని కూడా చెప్పలే. పనికి మాలిన దానిగా ఎంచొద్దయ్యా. వాస్తవానికి ఆమె భక్తి పరురాలు, వాస్తవానికి హన్న ప్రార్థనా పరురాలు, ఎంతో సహనశీలి, ఎన్ని ఓర్చుకుందో. పెనిన్న ఎంత ఏడిపించినా మనసులో పెట్టుకోలేదు, ప్రేమ చూపెడుతూ వస్తుంది. సంసారాల్లో ఈ గొడవలు ఎందుకు, ఇట్లా తగులు ఎందుకు, ఇట్లా మనస్తాపాలు ఎందుకు. భర్తకు కూడా కంప్లైంట్ చేయలే, ఎన్నెన్నో చెయ్యొచ్చు. లేదు తనే డైరెక్ట్గా శ్రమ పెట్టొచ్చు, శ్రమ పెట్టినట్టు. శారా పెట్టిన శ్రమకి పారిపోయింది హాగరు. అట్లా పెనిన్న చేయగలదా, ఆమె కూడా చెయ్యొచ్చు. కానీ ఎంతో భక్తి పర్రాలు, ఎంతో ప్రార్థనా పర్రాలు, ఎంతో వినయ విధేయతలు కలిగిన స్త్రీగా ఉంది, చక్కటి జ్ఞానం కలిగిన స్త్రీగా ఉంది. నన్ను పనికి మాలిన దానిగా, నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దయ్యా, నేను తాగలేదయ్యా. అప్పుడు కొంత బాధ చెప్పింది. అత్యంతమైన కోప కారణాన్ని బట్టి బహు నిట్టూర్పులు విడుచుచు నాలో నేను చెప్పుకుంటున్నానయ్యా, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా అని కొంతవరకే తన బాధను కూడా చెప్పింది, డీటెయిల్డ్గా కూడా చెప్పాలి. కాబట్టి అమ్మా, హన్నా జీవితం ఎంతో మాదిరికరమైన జీవితం. తన పైన కీడు తలచిన వాళ్ళని, ఎదుటివాని కీడుని మనసులో పెట్టుకోవాలి. నువ్వు నేను కూడా మా మనసులో పెట్టుకోకూడదు. కొంచెం బాధ ఉంటుంది, ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు కష్టం వస్తుంది, బాధ వస్తుంది. ఆ క్షణానికి మనం దాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టాలి, మర్చిపోవాలి. సాధింపులు, కక్షలు, కార్పణ్యాలు స్త్రీలమైన మనం చేసుకోకూడదు. కుటుంబాలలో ఐక్యత, శాంతి, సమాధానం నెలకొలేలాగా చూసుకోవాలి. తోడుకోడళ్ళ మధ్య, ఆడపడుచుల మధ్య, అత్తగారు, ఇరుగు పొరుగు వారి మధ్య మనకంతా ఏం కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకొని వీళ్ళతో మాట్లాడకుండా వాళ్ళతో మాట్లాడకుండా మూతులు ముడుచుకోవటాలు కదా స్త్రీలమైన మనకి సహజంగా అలవాట్లు. అసలు ఎవరి కీడుని మనసులో పెట్టుకోకుండా ఉండటం అది ఎంతైనా దైవికమైన లక్షణం. ఆమె కోపగించుకోవాల్సిన ఏలీ దగ్గర కూడా ఎంతో సౌమ్యంగా వినయ విధేయతలతో, నా ఏలిన వాడ, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క స్థాయిని ఇది ఏమాత్రం తగ్గించలేదు. చక్కగా మా సమాధానం చెప్పింది. అందుకని ఆయన ఏమన్నా అంటే, నువ్వు కోరుకున్నట్టు నీకు జరుగుతుంది పోమ్మా, నీకు మరుసటి సంవత్సరంలో కుమారుడు కలుగుతాడని చెప్పి ఆశీర్వదించి పంపించాడు. దానికి కారణం ఏంటంటే హన్నా యొక్క ఓర్పు,
సహనం, తగ్గింపు. ఆయన ఒకవేళ పొరపాటుగా మాట్లాడినా కానీ ఆ పొరపాటును ఆమె సీరియస్గా తీసుకోలేదు. పెద్దవాళ్ళులే అట్లా అంటారులే అని సర్దుకొని పోతుంటారు కొంతమంది. అవును, అది మంచి లక్షణం. ఎదుటి వాళ్ళ యొక్క కీడుని మనం మనస్సును తలపెట్టుకోకూడదు, మనసులో ఉంచుకోకూడదు. ప్రేమ కలిగి ఉండాలి. ఆయనకి ఎంతగానో ఆయన సమాధానం, చక్కటి సమాధానం, చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చింది. అవును, చక్కటి ప్రత్యుత్తరం ఇవ్వటం యెహోవా వలననే మనకు కలుగుతుంది. దైవికమైన స్త్రీ, దేవుని కలిగిన స్త్రీ కాబట్టి, అయ్యా నేను అలాంటి దాన్ని కాదయ్యా, మనోదుఖం కలిగి నేను అలా మనసులో చెప్పుకుంటున్నాను, నా హృదయాన్ని కుమ్మరిస్తున్నానయ్యా దేవుని సన్నిధిలో, నన్ను పనికి మాలిన దానిగా ఎంచబాక నాయన అని చెప్పింది. నా ఏలిన వాడా అని అడ్రస్ చేసింది. అవును, మా పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం మనం ఇచ్చేవాళ్ళంగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ పొరపాటు మాట అన్నా కానీ దాన్ని ఆమె పెద్ద మైండ్ చేయలేదన్నమాట హన్న. అలా సర్దుకుపోయే ధోరణి మనం అన్ని విషయాల్లో కలిగి ఉంటే చక్కటి సమాధానం మనకు కలిగి ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ కుటుంబంలో 3 లక్షణాలు చెప్పుకున్నామమ్మా. మొట్టమొదటిదిగా మనం చూస్తే వాక్యానికి లోబడిన కుటుంబంగా ఉంది. వాక్యానికి లోబడిన వాళ్ళుగా ఉన్నారు. నువ్వు నేను కూడా వాక్యం ఎంతో తెలుసు, ఎంతో కంఠస్థం చేస్తున్నాం, ఎన్నో ప్రసంగాలు విన్నాం, టన్నుల వాక్యం విన్నాం. వాక్యానికి లోబడుతున్నామా లేదా పరిశీలన చేసుకొని, ప్రభా అన్ని విషయాల్లో వాక్యానికి లోబడే జీవితం నాకు దయచే ప్రభా అని. ఎల్కానా కుటుంబం ఏటేటా ఎలా వాక్యానికి లోబడి వెళ్ళి బలి అర్పించారు, యెహోవాకు మ్రొక్కారు. మనం కూడా అన్ని నియామక కూడికలకు వెళదాం, మందిరానికి సకాలానికి వెళదాం, దేవుణ్ణి మహిమపరిచి గణపరుద్దాం. రెండోదిగా చూస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయి కుటుంబంలో, వాటన్నింటినీ అధిగమించి దేవుని సన్నిధికి వెళ్ళిన కుటుంబంగా మనం చూస్తున్నాం. కుటుంబాలు, మనుషులు అన్న తర్వాత డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయేమో, వాటన్నింటినీ మనం పెద్ద రాద్ధాంతం చేసుకోకుండా వాటన్నింటిని మనం సర్దుకొని వెళుతూ స్త్రీలమైన మనం ప్రేమతో కుటుంబాలలో మనం మెలుగుదాం. ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది. మూడోదిగా చూస్తే ఎదుటి వాళ్ళ కీడు మనసులో పెట్టుకోకుండా ఏలీకి ఇవ్వాల్సినటువంటి డ్యూ రెస్పెక్ట్ ఇచ్చి ఆయనకి చెప్పుకుంది, ఆయన పనికి మాలిన దాన్ని కాదయ్యా, నేను నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్న ప్రార్థనా పర్రాలని అని ఒకవేళ ఇండైరెక్ట్గా చెప్పింది, డైరెక్ట్గా చెప్పకపోయినా నాకున్న బాధ కొద్దీ నేను అలా మనసులో చెప్పుకుంటూ నా హృదయాన్ని కుమ్మరించానయ్యా. అంతేగాని నేను త్రాగుబోతును కాదు, మద్యపానిని కాదు, నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దని చెప్పి ఎంతో గొడవ పెట్టుకోవాల్సిన విషయాన్ని సౌమ్యంగా సమాధానం ఇచ్చి మంచి ప్రత్యుత్తరంతో తన ఆశీర్వాదాలు ఏలి దగ్గర పొందిన హన్నాగా మనం చూస్తున్నాం. ఇలాంటి జీవితాలు మనం కలిగి ఉండి దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉన్నాం. కుటుంబాల్లో సమస్యలు లేకుండా వాటిని చక్కదిద్దుకునే స్త్రీలంగా ఉందాం. ప్రభు లేఖనాల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక. అందరికీ వందనాలమ్మ. వందనాలు మనక్క. ఓకే, చక్కటి వర్తమానం అందించారు. హన్నా గురించి దాన్ని చెప్పిన ఎక్కువగా ఎల్కానా గురించి చెప్పాడు. ఎల్కానా అంటే దేవుడు సృజించిన వాడు, దేవుని స్వాధీనంలో ఉండబట్టే చూడండి ఎంత చక్కగా శిలోహ మందిరానికి వెళ్లాల్సిన పని ఏముంది, ఆయన వెళ్ళేవాడు. సైన్యములకు అధిపతి యెహోవాకు మొరుక్కుటయు బలి అర్పించటం అంటే పాపపు ఒప్పుకోలు. చక్కగా అక్క నిర్గమకాండం అనే మధ్యలో మర్చిపోయిన ద్వితీయోపదేశ కాండంలో ధర్మశాస్త్రం ఎలాగుంది, ఎలాగ వెళ్ళేవారు పురుషులు 3 సార్లు వెళ్ళేవారు. కానీ హన్నా కుటుంబ సమేతంగా సంవత్సరం అందరినీ తీసుకెళ్లేవాడు. వీళ్ళిద్దరు ఎలాగ ఉన్నారే ముఖం చాటు చేసుకుని ఒకరికొకరు ముఖం తిప్పుకుంటున్నారని కూడా అనుకోలే. నిన్నాన్ని తీసుకెళ్లాడు, హన్నాని బిడ్డలందరినీ తీసుకెళ్లాడు. దీనివల్ల మనకు ఎల్కానా కూడా ఎంత చక్కగా దేవుని స్వాధీనంలో ఉన్నానే అర్థం పేరులోనే పెన్నిది ఉంటుందని కొన్ని పేర్లలో కూడా ఉంటుంది, అలాగా వెళ్ళగలిగాడు. కాబట్టి అలాగున మనం కూడా ఆ రోజుల్లోనే వాళ్ళు అంతగా ఆ ఇజ్రాయెల్లో రాజు లేక వాళ్ళు ఇష్టానుసారం జీవించే రోజుల తర్వాత ఋతు గ్రంథం, తర్వాతే సమయాల గ్రంథం వచ్చింది. అంతగా మొక్కుబళ్ళు చెల్లించుకు వెళ్తే నిజమే ఈ ప్రశ్న అక్క వేసేటప్పుడు నాకు కూడా సమయం ఉండలేక ఆయన ఉన్నప్పుడు బలి వెళ్ళేదాన్ని, ఈ అమ్మ కొడుకులకు వెళ్ళలేకపోతున్నానే అనిపిస్తుంది. మనం వెళుతున్నామా? మరొకసారి మనల్ని మనం ఒకవేళ వెళ్ళగలిగే వాళ్ళు వెళ్తారు, వెళ్ళలేకుండా ఏముంది, నేను ఇందాక చెప్పినాను కదా ఆన్లైన్